వాషింగ్టన్లోని వైట్ హౌస్ కరెస్పాండెంట్ డిన్నర్ సమయంలో కాల్పుల కలకలం రేగింది. ట్రంప్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడైన ట్రంప్తో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇంకా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ఇండియన్ ఏఐ మిషన్ని మరింత విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా హెల్త్ కేర్ మరియు వ్యవసాయ రంగాల్లో ఏఐ వాడకంపై దృష్టి పెట్టారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ గొడవల కారణంగా ఆయిల్ ధరలు పెరగడం వల్ల స్టాక్ మార్కెట్లో కొంత ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఏప్రిల్ 26న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA సంతకం కానుంది. దీనివల్ల వ్యాపార రంగానికి మేలు జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళ వంటి రాష్ట్రాలు ఎండలు పెరగడం వల్ల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. సోషల్ మీడియాలో డీప్ ఫేక్స్ మరియు ఏఐ కంటెంట్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ కోల్కతా కింగ్స్ రైడర్స్ లక్నో సూపర్ జైంట్స్ పై సూపర్ ఓవర్లో అద్భుత విజయం సాధించింది. చెన్నై ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ధోనీకి మళ్ళీ కాలి కండరాలు గాయం అయిందని, తను తదుపరి మ్యాచ్ ఆడటంపై డౌట్గా ఉందని కోచ్ తెలిపారు.